ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఇప్పుడు ఊహించని వేగంగా అలాగే వేడిగా కూడా మారుతున్నాయి. రోజులు గడుస్తున్న కొద్దీ, ఎన్నికలకు దగ్గర పడుతున్న కొద్దీ ఉత్కంఠ పెరుగుతూనే ఉంది. అధికార పార్టీ ఓవైపున వై నాట్ 175 అంటూ గట్టిగానే దూకుడుగా ప్రజల్లోకి వెళ్తుంటే, ఇక ప్రతిపక్షాలు అయితే ఇప్పటికీ గ్రౌండ్ లెవెల్లో పూర్తిగా పర్ఫెక్ట్గా ఒక ల్యాండింగ్ అనేది లేకుండా పోయింది. జనసేన, టీడీపీ ఇద్దరు కూటమిగా కడుతున్నప్పటికీ ఎక్కడా క్లారిటీ లేకపోవడం, గ్రౌండ్ లెవెల్లో కొట్టుకోవడం నేతలే ఆగ్రహిస్తున్నారు. అయితే ఇప్పుడు వైసీపీ ఇన్ఛార్జీలను మార్చడం, పార్టీలో కీలక ఎమ్మెల్యేలను పక్కన పెట్టి వేరే వాళ్లకు అవకాశాలు ఇవ్వడం, ప్రతిపక్ష పార్టీల ఎత్తులను పూర్తిగా చిత్తు చేస్తూ జగన్ మాస్టర్ ప్లాన్తో దూకుడుగా ముందుకు కదులుతున్నారు. గత కొద్ది కాలంగా వైసీపీ దూరంగా హైదరాబాద్కు పరిమితమైపోయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తల్లి వైఎస్ విజయమ్మ గారు, అలాగే వైఎస్ షర్మిలకు మళ్ళీ ఏపీ రాజకీయాల్లో రోల్ పోషించే అవకాశం వస్తుందా? ఇక ఇటీవల కాంగ్రెస్లోకి అడుగుపెట్టిన షర్మిల గారు తన రాజకీయ జీవితం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏం చెబితే అదే ఉంటుంది. ఇక్కడే వైఎస్ విజయమ్మ ఎటువైపు అడుగులు వేస్తారు అన్నదే ఇప్పుడు చాలా కీలకమైన పరిస్థితి. పార్టీలో పెరిగిన అసమ్మతి, తమ కుటుంబం విరిగిపోతుంది అన్న భ్రమ కల్పిస్తున్న నేపథ్యంలో జగన్ మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తన తల్లి వైఎస్ విజయమ్మను కమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్ విజయమ్మకు కీలక బాధ్యతలు అప్పగించేందుకు జగన్ కసరత్తులు ప్రారంభించేసినట్టుగా కూడా విశ్వసనీయ సమాచారం. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి ఇంతటి సడన్ డిసిషన్ తీసుకోవడం, దీని వెనకాల పెద్ద వ్యూహమే దాగి ఉంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఆసక్తికరమైన పరిణామాలు ఎన్నెన్నో చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు 175 సీట్లకు 175 గెలుస్తామని శపథం చేసిన జగన్ సడన్గా గెలుపు అవకాశం తక్కువగా ఉన్న అభ్యర్థులను మార్చిపారేసి వారి స్థానంలో వేరే వాళ్లకు కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఎమ్మెల్యేలు అలిగినా, ఎమ్మెల్యేలు ఏడ్చినా, బయటకెళ్ళి మీడియాతో అడ్డంగా మాట్లాడినా నో కాంప్రమైజ్ అంటున్న జగన్ను చూస్తుంటే ప్రజానికం అంతా కూడా శభాష్ అంటున్నారు. జగన్ నిర్ణయంతో టికెట్ రాదని తెలిసిన ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు వైసీపీకి రాజీనామాలు చేసి పారేసి ఇతర పార్టీలోకి వెళ్తున్నా అక్కడ కూడా వాళ్ళకు మైలేజీ రావడం లేదట. జగన్ వదిలేసిన మీరు మాకేం ఉపయోగం అంటున్నారట. హైకమాండ్ పట్ల తిరుగుబాటుకు కూడా సిద్ధమైన యూజ్ అయితే లేదు. ఎందుకంటే జగన్ తీసుకున్న నిర్ణయాలు, స్ట్రాటజీలు అంత బలంగా ఉన్నాయి కాబట్టి వీళ్ళ ఆటలు బయటెక్కడ చెల్లుబాటు కావడం లేదు. ఇదే క్రమంలో తల్లి వైఎస్ విజయమ్మ గారిని రంగంలోకి దించి కమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నిలబెట్టేందుకు సిద్ధపడ్డారు జగన్. అయితే ఈ నిర్ణయానికి వాళ్ళ చెల్లి వైఎస్ షర్మిల సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టుగా తెలుస్తుంది. ఇదంతా కూడా చెల్లి కాంగ్రెస్కు వెళ్ళక ముందే జరిగినట్టుగా తెలుస్తోంది. ఇక చెల్లి కాంగ్రెస్లో ఉన్నప్పటికీ అన్న వైపే ఉంటుందో, అన్న బాణంలానే నడుస్తుందా అంటే దీనికి సమాధానంగా అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నారు ఇప్పుడు ప్రత్యర్థులు. కానీ ఇప్పుడు ఈ కోణాల గురించి చర్చించడం అనవసరం. కాంగ్రెస్ పన్నాగాన్ని ముందుగానే పసిగట్టిన జగన్ షర్మిలను కాంగ్రెస్లోకి పంపేందుకు గ్రీన్ సిగ్నల్ కూడా జగన్ ఇచ్చినట్టే కూడా వార్తలు వస్తున్నాయి. ఓ రకంగా అన్నా చెల్లెలు ఆడే గేమ్లో ఎవరు ఎక్కడ ఇన్వాల్వ్ కావద్దని, ఎందుకంటే ఇది ఎటు వెళ్ళి ఎటవుతుందో తెలియక అయోమయం స్థితిలో అంతా ఉన్నారు. ఏదేమైనా రాజకీయ విశ్లేషకులకు సైతం సవాల్గా మారిన జగన్ ఆలోచనలు, ఐడియాలు నిజంగా వేరే ఏ ఇతర నాయకుడిని ఇంతకాలం చూడలేదంటున్నారు. ఈ వీడియో నచ్చ లైక్ కొట్టి షేర్ చేయండి.